ఖమ్మం పట్టణ ఖానాపురం హవేలీలో పిఆర్ దేవి అధ్యక్షతన ఆంథోనీ సురేష్ విజయాన్ని కాంక్షిస్తూ పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ మతోన్మాద కుల ఉన్మాద పార్టీలే అని అన్నారు. 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దళిత బహుజన జాతులకు ఒరిగిందేముందని, కులగణన చేయకపోవటం వెనుక కాంగ్రెస్ బీజేపీ కుట్ర దాగి ఉందని, అణగారిన కులాలకు ఆర్థిక రాజకీయ హోదా తగ్గుతుంది అని వారిని మభ్యపెడుతూ వారి ఓట్లతో గద్దెనెక్కుతూ ఎనలేని సంపదను పోగు చేసుకుని 80% ఉన్న ప్రజలకు పేదరికాన్ని మిగిల్చారు. అందుకే ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజన జాతులకు చేసింది ఏమీ లేదని అన్నారు. డక్కలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నె రామారావు మాట్లాడుతూ మా కులాన్ని గుర్తించిన బహుజన కమ్యూనిస్టు పార్టీకి అభినందనలు తెలియజేస్తూ కత్తెర గుర్తుపై అన్ని బహుజన కులాల వారు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మారేలు దానేలు మధు సత్యవతి తోటపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ గా తీసుకొస్తే మనం ఈ నాయకులు చాలా అద్భుతంగా పరిపాలిస్తారు. మన బతుకులు మాత్రాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ గా మారారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం కాంగ్రెస్ కన్వర్ట్ అయ్యారు. గతంలో చూసాం, భిన్నంగా చెప్తున్నాం. అయ్యా, ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ పార్టీ పుట్టలేదు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పెట్టుకున్న పార్టీలని మేము డోర్ చేసి కరపత్ర రూపంగా చెప్పదలుచుకున్నాం. మీకు అర్థమవుతుంది అంటే ఆ పార్టీలు మనకి కాదు. పార్టీలని గురం పెడుతూ అంటే జనం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటు కాబట్టి పైన ముఖమే పార్టీ ఉంది. ఆ ముఖం తీసి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ బయటకు వచ్చి కనుక బహుజన సమూహంగా ఏర్పడితే మన బతుకులు మారుతాయి. మన బతుకులు మారాలి అంటే ఈ ఖమ్మం గడ్డ మీద ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్గా 80% ఉన్న మనమైతేనే ఇది మార్పని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో అట్టడుగు కులమైనటువంటి ఎస్సీలోనే అతి ఉప కులం. నేను ఈ డక్కల సంఘంలో ప్రచారంలో వెళ్తున్నప్పుడు గ్రామంలోకి వెళ్తే అయ్యా మీ ఉద్యోగం అడిగితే మేము మాదిగల దగ్గర అడుగుతామని చెప్తున్నారు. మాదిగల పరిస్థితి ఈ దేశంలో ఈ దుర్మార్గులు, బ్రాహ్మణికలు, ఈ కమ్మారెడ్లు ఎంత వంచారో వాళ్ళకి అర్థమవుతుంది. అంతటి కులం అంటే గుడ్డ వేసుకొని ఇప్పటికీ డాబాలు ఎక్కువ పొందుతున్నారు. నేను చెప్తున్నా, ఈ ఖమ్మంగడ్డ మీద ఇప్పుడు 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రామరాజేశ్వరరావు నాకు ఓట్లేండి అయ్యా, నేను వెళ్ళి ఢిల్లీ పోయి నా వ్యాపారం బాగు చేసుకున్నా. ఇంకో ఆయన పేరు కాంగ్రెస్ అభ్యర్థి గురించి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అన్న ఒక ట్రైన్ అయితే ఒక గంట సేపు పోతే బహుబాధించే గొడవ వచ్చి చేయలేదు చెప్తున్నారు. అన్ని వేల ఎకరాల భూములు రాస్తున్నటువంటి వాళ్ళ వ్యాపారాల కోసం మన ముందుకు వచ్చారు. అయ్యా, మీ పార్టీలతో మీరు వచ్చారు కదా, మీ పార్టీలు గత పార్టీలు కానీ ఇప్పుడు రావాల్సిన పార్టీలు కానీ బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కామ్రేడ్ ఆంథోనీ సురేష్ డక్కలి గారికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసి నేనంటూ కింది స్థాయిలో తక్కువ కులంలో ఉన్నప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చి సహకరించినటువంటి తమ్ముడికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈనాడు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, టిఆర్ఎస్, ఇతరత్ర ఏ పార్టీల్లో చూసినా కూడా కమ్మ, రెడ్డి, ఎలమ కులాలే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి వాళ్ళే ఉన్నారు. ఈ రోజున ఉన్నటువంటి తక్కువ స్థాయిలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా ఇంకా తక్కువ కులం నుంచి డక్కలి కులం నుంచి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి 57 ఉపకులాలకు కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. అలాగే నేను లాస్ట్ టైము ఎమ్మెల్యేకి కూడా కంటెంట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా కంటెంట్ చేస్తున్నా. నేను మా కులాల్లోంచి కానీ అట్టడుగున పడిన కులాల్లోంచి కానీ చాలా బాధలు, ఇబ్బందులు చూసిన. అందుకే నా మనోవేదంతో నేను కూడా ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి పోటీ చేయగలుగుతా అని నేను ఒక అడుగు ముందుకేసిన. అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నగారు రాంబాబు అన్నగారు నాకు ఎంతో ప్రోత్సాహంతో ముందడుగు వేయించారు. అట్నే అన్నగారు పేరు జలమ అన్నగారు చాలా లాంగ్ నుంచి మా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఈ బిఎల్ఎఫ్ తరపు నుంచి నేను ముందడుగు వేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను నా కత్తెర గుర్తు, మీరు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే
మీ తరపున పార్లమెంటుకు పంపిస్తే మీ తరపున నేను అన్ని విధాలుగా మీకు న్యాయం చేయగలుగుతానని నేను కోరుకుంటున్నా. కత్తెర గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. అందరికీ జై భీమ్.